హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. 15th ఇప్పుడు మనం 15th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్, హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులను నియమించారంట. హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులను అయితే నియమించడం జరిగింది. వాళ్ళు ఎవరో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి. జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్టిస్ సుజనా. మన తెలంగాణ హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులను అయితే నియమించడం జరిగింది. వాళ్ళు వచ్చేసి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కలాసికంలు. వీళ్ళ ముగ్గురు చేత ప్రమాణం చేయించారంట. ఎవరు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు ప్రజెంట్? సుజయ్ పాల్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ గారు ఈ ముగ్గురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించారు. ఈ సుజయ్ పాల్ గారు ప్రజెంట్ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే టెంపరీగా తాత్కాలిక చీఫ్ జస్టిస్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ న్యూస్ వచ్చేసి హైకోర్టుకి ముగ్గురు న్యాయమూర్తులను నియమించడం జరిగింది. వాళ్ళ నేమ్స్ వచ్చేసి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కలాసికంలు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ గారు తన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎవరంటే సుజయ్ పాల్ గారు. సుజయ్ పాల్ గారి నేతృత్వంలో వీళ్ళు ముగ్గురు ప్రమాణం చేయడం జరిగింది. సెకండ్ న్యూస్ ఇస్ మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక బహుమతిని అయితే ఇచ్చారంట. అదేంటో చూసుకుందాం. రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రంప్ ఒకటి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారంట మోడీకి. అదేంటో చూసుకుందాం. మోడీకి ట్రంప్ బహుమానం. ఒక బుక్ని ప్రజెంట్ చేశారంట. ఆ బుక్ నేమ్ ఏంటో చూసుకుందాం. అవర్ జర్నీ టుగెదర్. బుక్ని ఎవరు ప్రజెంట్ చేశారంట? ట్రంప్ ప్రజెంట్ చేశారంట. డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్. తనే స్వయంగా రాశారంట ఈ బుక్ అవర్ జర్నీ టుగెదర్. ట్రంప్ ప్రజెంట్ చేయడం జరిగింది. అవర్ జర్నీ టుగెదర్ బుక్లో ఏముందంటే, ట్రంప్ మొదటిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు, మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోడీకి మరియు ట్రంప్కి మధ్యలో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన సంఘటనల్ని ఈ బుక్లో పొందుపరిచారంట. వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలు, సంభాషణలు,
ఈ బుక్లో పొందుపరిచారంట. వాళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ కూడా ఈ బుక్లో ఉన్నాయంట. బుక్ నేమ్ ఏంటి? అవర్ జర్నీ టుగెదర్. ఎవరు రాశారంటే ట్రంప్. మోడీ రీసెంట్గా అమెరికా పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అవర్ జర్నీ టుగెదర్ అనే బుక్ని ప్రజెంట్ చేశారంట డొనాల్డ్ ట్రంప్. ఆ బుక్ పైన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసిందంట. ఏమని రాసిందంటే, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి కింద ట్రంప్ సిగ్నేచర్ ఉందంట. ఎవరిది? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ ఉందంట. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని బుక్ పైన, బుక్ ఫేస్ పైన ఉందంట. ఆ బుక్ నేమ్ వచ్చేసి అవర్ జర్నీ టుగెదర్. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ F-35. F-35 విమానం. F-35 యుద్ధ విమానాన్ని అమెరికా మనకు ఆఫర్ చేయడం జరిగింది. ఆ F-35 యుద్ధ విమానం గురించి మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం మన రీసెంట్ కరెంట్ అఫైర్స్లో. దాని స్పెషాలిటీస్ ఏంటో చూసుకుందాం. F-35 యుద్ధ విమానం. F-35 యుద్ధ విమానం ఎవరు ఆఫర్ చేశారంటే అమెరికా ఆఫర్ చేయడం జరిగింది. ఈ F-35 యుద్ధ విమానంలో 3 కేటగిరీస్ ఉన్నాయంట. అవి ఏంటో చూసుకుందాం. F-35A, F-35B అండ్ F-35C. వీటి కాస్ట్ ఏ విధంగా ఉందో చూసుకుందాం. F-35A వచ్చేసి $80 million అంటే దాదాపు 695 crores అంట. అండ్ F-35B వచ్చేసి 990 crores. ఈ F-35B స్పెషాలిటీ ఏంటంటే ఈ యుద్ధ విమానం అనేది నిలువుగా గాల్లో నిలబడగలదంట, ప్లస్ ల్యాండ్ కూడా కాగలదంట. నిలువుగా నిలబడగలదు, ప్లస్ గాల్లో నిలువుగా ఎగరగలదు, అండ్ ల్యాండ్ కూడా కాగలదంట. నిలబడడం, ల్యాండ్ కూడా అవుతుందంట. అండ్ F-35C ప్రత్యేకత ఏంటంటే విమాన వాహక నౌకల కోసం రూపొందించారంట. దీని కాస్ట్ వచ్చేసి 955 crores. F-35 యుద్ధ విమానం 3 కేటగిరీస్గా డివైడ్ అవ్వడం జరిగింది. F-35A, F-35B అండ్ F-35C. వీటి కాస్ట్లు వచ్చేసి 695 crores, 990 crores, 955 crores ఇలా ఉన్నాయి. అండ్ F-35B వచ్చేసి గాల్లో నిలువుగా నిలబడగలదంట, అండ్ నిలువుగా ల్యాండ్ అవ్వడం కూడా దీని స్పెషాలిటీ. F-35C వచ్చేసి విమాన వాహక నౌకల కోసం రూపొందించారట. ఈ F-35 అనేది ఒక 5th జనరేషన్, 5వ తరం యుద్ధ విమానం అంట. F-35 యుద్ధ విమానం అనేది 5వ తరం యుద్ధ విమానం. దీన్ని మనకు అమెరికా ఆఫర్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న కేటగిరీస్ ఏంటో చూసుకుందాం. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ తొలి డీప్ సీ స్పేస్ స్టేషన్ అనేది స్టార్ట్ అయిందంట. తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్. ఫస్ట్ డీప్ వాటర్, ఇప్పటి వరకు ఇది లేదంట. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అయితే స్టార్ట్ చేశారంట. బై చైనా. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారంటే దక్షిణ చైనా, సౌత్ చైనా.
కేంద్రం వచ్చేసి దక్షిణ చైనా. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ వచ్చేసి చైనాలో స్టార్ట్ అయింది. దీని వర్క్ 2030 కల్లా కంప్లీట్ అవుతుందంట. 2030 కల్లా ఇది ప్రారంభం అవుతుందంట. వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రారంభం అవుతుంది. ఏంటి ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్. డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అంటే అది వాటర్లోని సముద్రంలో ఉన్న ఖనిజాలను అన్వేషించి ఖనిజాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట. సముద్ర వనరుల అన్వేషణ చైనా భౌగోళిక రాజకీయాల ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యం. దీని ఎయిమ్ ఏంటంటే సముద్రంలో ఉన్న ఖనిజాలను అన్వేషిస్తుందంట. మినరల్స్ అన్వేషించి చైనా భౌగోళిక మరింత బలంగా చేస్తుంది. సముద్రంలో ఉన్న ఖనిజాల ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా భౌగోళికతను మరింత బలంగా చేస్తుందంట. ఏంటి ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉందంటే దాని కేంద్రం వచ్చేసి దక్షిణ చైనాలో ఉంది. దీని వర్క్ 2030 కల్లా కంప్లీట్ అవుతుందంట. టార్గెట్ వచ్చేసి 2030 అంటే మరో 5 yearsలో ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని చైనా వెల్లడించింది. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ మహమ్మద్ రఫీ గారు స్మారకార్థం 100వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించి ఆయన గుర్తుగా ఒక నాణాన్ని అయితే తయారు చేశారంట. అదేంటో చూసుకుందాం. మహమ్మద్ రఫీ వారసత్వాన్ని గౌరవిస్తూ 100వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ₹100 స్మారక నాణాన్ని ప్రకటించింది. మహమ్మద్ రఫీ స్మారక నాణం. ఈయన ఎవరంటే సంగీతం మరియు మహమ్మద్ రఫీ వచ్చేసి సంగీతం మరియు సంస్కృతి రిలేటెడ్ చాలా కృషి చేశారంట. ఆయన 100వ జయంతి సందర్భంగా ₹100 నాణాన్ని ప్రకటించారంట. భారత ప్రభుత్వం ₹100 నాణాన్ని ప్రకటించిందంట. ఎవరు గుర్తుగా అంటే మహమ్మద్ రఫీ. తను సంగీతానికి మరియు సంస్కృతి చాలా కృషి చేశారంట. తన 100వ జయంతి సందర్భంగా ఏం తీసుకొచ్చారు? ₹100 నాణాన్ని అయితే ప్రకటించారు. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ నీలగాయ జంతువులు ఎక్కడ ఉంటాయంటే హర్యానాలో ఉంటాయి. వాటిని చంపడానికి అయితే అనుమతి ఇచ్చారంట. నీలగాయ జంతువులు ఇవి చంపడానికి ఆమోదం ఎవరు తెలిపారంట? హర్యానా గవర్నమెంట్. నీలగాయ జంతువులను చంపడానికి హర్యానా గవర్నమెంట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ నీలగాయ జంతువులు బుల్స్ జాతికి చెందినవి. బ్లూ బుల్స్ అనమాట. మగ నీలగాయ జంతువులను చంపడానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఆ జంతువులను ఎందుకు చంపుతున్నారు? అసలు రీజన్ ఏంటంటే అవి మనుషులకి నీలగాయ జంతువులకు మధ్యలో ఘర్షణలు, ప్రాణ నష్టాలు మరియు వ్యవసాయానికి కూడా నష్టం కలిగిస్తున్నాయంట. మానవాళికి జంతువులకు ఘర్షణలు ప్లస్ ఇంకొకటి రీజన్ ఏంటంటే వ్యవసాయానికి
కలిగించే నష్టం. ఈ రెండింటిని ఉద్దేశించి ఈ నీలగాయ జంతువులను చంపడానికి హర్యానా గవర్నమెంట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ నీలగాయ జంతువులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్న వంశస్థులు ఎవరో చూసుకుందాం. బిష్నోయ్ వంశస్థులు. బిష్నోయ్ వంశస్థులు వ్యతిరేకిస్తున్నారట ఈ నీలగాయ జంతువులను చంపడానికి. ఎందుకంటే వీళ్ళు దీన్ని పవిత్రంగా భావిస్తారట ఈ జంతువును. నీలగాయ జంతువులు బుల్స్ జాతికి చెందింది, బ్లూ బుల్స్. ఈ మగ నీలగాయ జంతువులను చంపడానికి హర్యానా గవర్నమెంట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. మరి వాటిని ఎందుకు చంపుతున్నారంటే అవి మానవాళికి, వ్యవసాయానికి చేసే నష్టాన్ని తగ్గించడానికి అని చెప్పేసి ఈ నీలగాయ జంతువులను చంపడం జరుగుతుంది. ఎవరు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటే బిష్నోయ్ వంశస్థులు. బిష్నోయ్ వంశస్థులు దీన్ని కొంచెం పవిత్రంగా భావిస్తారంట, అంటే దైవంగా భావిస్తారంట. And our next news is World Government Summit 2025. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందో చూసుకుందాం. ఎక్కడ జరిగింది, దాని థీమ్ ఏంటి, ప్రధాన కేంద్రం, వేదిక, వెన్యూ ఎక్కడ జరిగిందంటే దుబాయ్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. థీమ్ వచ్చేసి 2025 థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించడం గ్లోబల్లీ అంటే వరల్డ్ వైడ్, గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025ని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ని అయితే పెడతారు. ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 వచ్చేసి దుబాయ్లో జరగడం జరిగింది. దాని 2025 థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. అయితే ఈ సమ్మిట్ ఇది ఎందుకు జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అంటే వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్కి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి డిబేట్స్ని అయితే పెట్టుకుంటారంట. దాని వెన్యూ వచ్చేసి దుబాయ్లో జరిగింది. 2025 థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. అండ్ దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే మహమ్మద్ అబ్దుల్లా అధ్యక్షత. మహమ్మద్ అబ్దుల్లా అల్గెర్గావి అనే వ్యక్తి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. తను ఎవరంటే యుఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహమ్మద్ అబ్దుల్లా అల్గెర్గావి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025కి అధ్యక్షత వహించడం జరిగింది. దాంట్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నారంటే ఏఐకి సంబంధించి, వాతావరణ మార్పుల గురించి, ప్రపంచ ఆర్థిక సవాళ్ళు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, గ్రీన్ గ్రోత్ ఎలా ఉంది, దేశంలో ఏఐ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రపంచంలో కాలుష్యం ఏ విధంగా ఉంది అని దాని గురించి డిస్కస్ చేసుకున్నారంట, వాతావరణ మార్పుల గురించి. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ అమెరికా కూడా మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. WHO నుంచి వైదొలిగారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వైదొలగడం జరిగింది, ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది, ట్రాన్స్జెండర్లను ఉమెన్ అథ్లెటిక్స్లో, ఉమెన్ స్పోర్ట్స్లోకి నిషేధించడం కూడా జరిగింది. మళ్ళీ ట్రాన్స్జెండర్ న్యూస్లోకి రావడం జరిగింది. అదేంటో చూసుకుందాం. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్స్ని నిషేధించారంట. దిస్ ఈస్ ద 8th న్యూస్.
అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్స్ నియామకం నిషేధించారంట. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్స్ నియామకం నిషేధించారంట. మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ నియామకం నిషేధిస్తూ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా ఉమెన్ స్పోర్ట్స్లో కూడా ట్రాన్స్జెండర్ని నిషేధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మిలిటరీ, అప్పుడు స్పోర్ట్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ ఇస్ గర్భ విచ్ఛిత్తి అత్యాచారం బాధితురాలి అనుమతి కంపల్సరీ అంట. హక్కు. గర్భ విచ్ఛిత్తి అత్యాచార బాధితురాలి చట్టబద్ధ హక్కట. అంటే గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలా లేదా అని, అత్యాచార బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలా లేదా అనేది తన డెసిషన్ అంట. 24 వారాల వరకు తనకి గర్భ విచ్ఛిత్తి చేసుకునే అవకాశం ఉంటుందంట. బాధితురాలి నిర్ణయానికే ఇంపార్టెన్స్ ఉంటుందంట. బాధితురాలి నిర్ణయం. అయితే ఈ గర్భ విచ్ఛిత్తి, అత్యాచారానికి గురైన బాధితురాలు గర్భ విచ్ఛిత్తి అనేది ఏ ఆర్టికల్ కిందికి వస్తుందంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 సెక్షన్ 3 క్లాస్ 2 కిందకి వస్తుంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 సెక్షన్ 3 క్లాస్ 2 ఆఫ్ బి. దీని కింద 20 నుంచి 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చట. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే అత్యాచారం చెందిన బాధితురాలి నిర్ణయమే ముఖ్యమంట. బాధితురాలు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలా లేదా అనేది బాధితురాలు డెసిషన్ అంట. అత్యాచారానికి గురైన బాధితురాలు డెసిషన్ అని చెప్పేసి ఎవరు అంటున్నారు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే దీన్ని ఎవరు ప్రకటించారంటే అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు ఏమంటుందంటే గర్భ విచ్ఛిత్తి చేసుకోవడం అనేది అత్యాచారానికి చెందిన బాధితురాలి నిర్ణయం అన్నమాట. తన అబార్షన్ చేసుకోవచ్చా లేదా అనేది బాధితురాలి నిర్ణయం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 సెక్షన్ 3 క్లాస్ 2 కిందికి వస్తుందంట. ఇది ఎన్ని వారాల వరకు అంటే 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్. 61వ మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందంట. సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందో చూసుకుందాం. ఎక్కడ జరిగింది, ఏం డిస్కస్ చేసుకున్నారు? ప్లేస్ వచ్చేసి జర్మనీలో జరిగిందంట. జర్మనీ. ఎవ్రీ ఇయర్ జర్మనీలోని మ్యూనిక్ అనే ప్లేస్లో జరుగుతుంది. అందుకే దీన్ని మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ అంటారు. మ్యూనిక్, జర్మనీ. అది ఎక్కడ ఉందంటే జర్మనీ కంట్రీలో ఉంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1963 నుంచి స్టార్ట్ అయింది. స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1963. ఎప్పుడు జరిగిందంటే February 14 to 16. 61వ మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ అనేది జర్మనీలోని మ్యూనిక్లో జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా మ్యూనిక్లోనే జరుగుతుంది. ఆ డేట్స్ వచ్చేసి 15th to 16th. 14 to 16th, 14, 15, 16 3 days జరుగుతుందంట. ఏంటి మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 1963. మ్యూనిక్
సెక్యూరిటీస్ కాన్ఫరెన్సెస్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1963. అయితే అక్కడ ఏం డిస్కస్ చేసుకుంటారంటే మోస్ట్ ప్రెసింగ్ ఛాలెంజెస్ టు ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్, అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలను, భద్రతాపరమైన సమస్యలను గురించి డిస్కస్ చేసుకుంటారంట. అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యల గురించి. అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి డిస్కస్ చేసుకుంటారంట. ఎక్కడ? మ్యూనిక్ సెక్యూరిటీస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే మ్యూనిక్ అనే ప్లేస్లో. అది ఎక్కడ ఉందంటే జర్మనీ. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1963లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎప్పుడు అంటే February 14 to 16, 3 days జరుగుతున్నాయి. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ అట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. అత్యధికంగా స్టార్టప్లు ఉన్న కంట్రీస్ ఏవి, టాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయో నివేదిక ఇచ్చారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. Index report for the year 2024. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు చూసుకుందాం. బై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్. బై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ AI సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవరు రిలీజ్ చేస్తారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ AI సంస్థ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. AI రంగంలో అత్యధిక స్టార్టప్ కంపెనీస్ కలిగిన దేశాల జాబితా. AI రంగంలో అత్యధిక స్టార్టప్లు. AI రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితా. AI రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితానైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ AI సంస్థ. ఏ ఇయర్ అంటే 2013 to 2023 మధ్యలో ఏర్పాటు చేసిన సంస్థలు. ఈ 10 yearsలో ఏర్పాటు చేసిన సంస్థలను వీళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తాయి. అంటే 2013 to 2023 మధ్యలో ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థలు. AI రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితా. టాప్ 5లో ఏవి ఉన్నాయో చూసుకుందాం. టాప్ 1లో వచ్చేసి అమెరికా ఉందంట. ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో చూసుకుందాం తర్వాత. సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి బ్రిటన్, ఫోర్త్ ఇజ్రాయెల్, ఫిఫ్త్ కెనడా. అమెరికా వచ్చేసి 5509, చైనా 1446, బ్రిటన్ వచ్చేసి 727, ఇజ్రాయెల్ 442, కెనడా వచ్చేసి 397. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2024 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్ AI సంస్థ. AI రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాను అయితే రిలీజ్ చేస్తారంట. అత్యధిక స్టార్టప్లు కలిగిన దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి అమెరికా.
టోటల్ ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయంటే 5509 ఉన్నాయంట. సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ బ్రిటన్, ఫోర్త్ ఇజ్రాయెల్ అండ్ ఫిఫ్త్ కెనడా. మరి మన ఇండియా ఏ స్థానంలో ఉందంటే 7th ప్లేస్లో ఉంది. ఇండియా 7th ప్లేస్లో ఉంది. హౌ మెనీ స్టార్టప్స్ అంటే 338 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయంట. దేనికి రిలేటెడ్ అంటే ఏఐకి సంబంధించి 338 స్టార్టప్ కంపెనీస్ అయితే ఉన్నాయంట. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. ఇంకేమైనా టాపిక్స్ మిగిలిపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. థ్యాంక్ యూ.